సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈ రోజు మాత్రం బిగ్ బాస్ 8 సీజన్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కంటెస్టెంట్ వాళ్ళ గురించి నేను చెప్పబోతున్నాను. కొన్ని లిస్ట్ కన్ఫర్మేషన్ అయినాయి, కొన్ని లిస్ట్ ఆప్షన్స్లో ఉన్నాయి, కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. సో బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి మనకు కొత్త కొత్త ట్విస్టులు తీసుకొస్తుంటుంది కదా. సో ఈసారి మాత్రం ఊహించలేని లెవెల్, నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు అందులో ఉండబోతున్నాయి అనమాట. సో చాలామంది యూట్యూబర్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. బట్ కన్ఫర్మ్ అయిన లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. 50% కన్ఫర్మ్ అయింది, ఇంకో 50% ఆప్షన్స్లో ఉన్నారనమాట. సో ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు, ఎవరెవరు ఆప్షన్స్లో ఉన్నారో తెలుసుకోవాలని ఉందా? సో ఇంకెందుకంటే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ నవీన్ అన్న. సో అన్నయ్య నాకు ఒక సినిమాలో పరిచయం అనమాట. ఆయన సినిమా ప్రమోషన్ కూడా నేను వెళ్ళాను. సో చాలా హ్యాపీ అనమాట అన్నయ్య సెలెక్ట్ అవ్వడం. సో ఆయన ఎంత కష్టజీవి అంటే నిజంగా చెప్తున్నా, రీసెంట్గా రామన్న యూత్ మూవీ తీసిండు. సో ఆ మూవీకి రిలీజ్కి అయితే ఎవరు థియేటర్లు ఇవ్వలేదు, ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు అనమాట. అలాంటి మూమెంట్లో మొత్తానికి కష్టపడి సినిమా రిలీజ్ చేసిండు. సో ఆయనే డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్, మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం ఆయనే చేసిండు అనమాట. సో హార్డ్ వర్క్ అనేది అయితే ఆయనకు తెలుసు. అందులో ఎంత హార్డ్ ఉన్నా సరే ఉంటాడని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టం తెలిసిన మనిషికి లోపల వెళ్ళిన తర్వాత కష్టం అయితే అనిపించదు. ఎందుకంటే ఆయన సినిమా మీద ప్యాషన్తో వచ్చింది కాబట్టి 100% టాప్ 5 అయితే ఉంటాడని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి బెజవాడ బేబక్క. సో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిన ఆమె డైలాగ్ ఎట్లా అంటే దొరలాలన్నమాట. సో ఈ డైలాగ్ చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలుసు. సో ఇన్స్టాగ్రామ్లో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి యాంకరింగ్ చేయడము, సాంగ్స్ పాడడం, సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్మెంట్ చూపిస్తుంటుంది. అంటే ఎలాంటి షై లేకుండా వీడియోలు చేస్తుంటుంది అనమాట. సో తను వెళ్ళడం వల్ల మనకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ తను మిమిక్రీస్ కూడా బాగా చేస్తుంటుంది, మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటాము. సో ప్రతి డైలాగ్ వైరల్ అవుతూనే ఉంటుంది. సో బెజవాడ బేబక్క అయితే ఉందన్నమాట దాంట్లో. సో మోస్ట్లీ తను ఉండడానికి అయితే ట్రై చేస్తానని నేను అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం ఏముందో మీరు చెప్పొచ్చు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన ఆదిత్య ఓం గారు. సో చాలా సినిమాలో చేసిరనమాట, లాహిరి సినిమాలో అండ్ హీరోగా, అండ్ చాలా సినిమాలో బ్రదర్ క్యారెక్టర్స్ కూడా చేసిరు. సో చాలామంది ఫేడ్ అవుట్ అయ్యారని అంటున్నారు. ఫేడ్ అవుట్ అయితే కాలేదు. ఎందుకంటే ఎవరికైనా సరే కొంతమందికి స్క్రిప్ట్ నచ్చకపోవచ్చు, కొంతమందికి కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు, అందుకని గ్యాప్ ఇవ్వచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, తెలీదు. తను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట, నేను ఫేడ్ అవుట్ అవ్వలేదని చెప్పేసి. సో బిగ్ బాస్లో ఎలా ఉండబోతున్నారో తెలీదు. ఆయన అయితే సీనియర్ మోస్ట్లీ హ్యాండిల్ చేసుకుంటూనే వెళ్తాడని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో బిగ్ బాస్ అయితే ఈసారి చాలా డిఫరెంట్గా ఉండబోతుందంటే ఎలా ఉండబోతుందో తెలియదు. ప్రతిసారి సస్పెన్సే ఉంటుంది కదా. అండ్ ఈ బిగ్ బాస్ హౌస్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసినట్టే ఈసారి. సో నేనైతే చూడాలని ఎక్సైట్మెంట్ ఉంది. సో ఇంకొక 2 days అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి డి డాన్సర్ నైనిక. సో మీ అందరికి తెలిసిన విషయమే. సో తను డిఫరెంట్ స్టెప్స్ వేస్తూ ఉంటుంది, చాలా కష్టపడుతుంటుంది అమ్మాయి. అండ్ నాకు తెలిసి ఎలాంటి టాస్క్ ఉన్నా సరే తిని కంప్లీట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డాన్స్ కంటే హార్డ్ అయిన టాస్క్ అయితే ఏది ఉండదు. ఎందుకంటే కొన్ని ఫ్లోర్ మూమెంట్స్ ఉంటాయి, హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి, కొన్నిసార్లు చేతులు విరిగిపోతుంటాయి అండ్ వేళ్ళు విరిగిపోతుంటాయి. చాలా డ్యామేజెస్ కూడిన పని అనమాట. సో ఐ హోప్ తను ఎలాంటి టాస్క్ ఉన్నా విన్ అవుతుందని మాత్రమే నేను అనుకుంటున్నాను. కానీ ఇంత చిన్న ఏజ్లో తను సెలెక్ట్ అవ్వడం, ఒక చిన్న టీవీ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ టీవీ ప్లాట్ఫామ్లో బిగ్ బాస్లోకి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరు ఎలా ఆడబోతున్నారో మనమైతే చూద్దాం. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి అభిరామ్ వర్మ. సో తను రీసెంట్గా ఒక మూవీ కూడా చేశాడు. సో తనని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం చూడడానికి యంగ్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రతిసారి మనకు లోపల లవ్ ట్రాక్ నడుస్తుంటుంది అండ్ ప్రతిసారి ఒక సింగర్ సెలెక్ట్ అవుతుంటారు అండ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ తీసుకుంటుంటారు కదా. సో ఈసారి కూడా కొంతమంది యంగర్ని సెలెక్ట్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. మరి బిగ్ బాస్ చూసే కానీ తెలీదు. అండ్ ఎవ్రీడే అయితే నేను రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను కూడా బిగ్ బాస్ లవర్ అయిపోయినా చూసుకుంటూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ. సో తను కన్ఫర్మేషన్ లిస్ట్లో ఉందంట, అంటే కన్ఫర్మ్ అయిందో లేదో తెలీదు. ఒకసారి కన్ఫర్మ్ అయింది అంటున్నారు, ఒకసారి కన్ఫర్మ్ కాలేదంటున్నారు, ఒకసారి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదంటుంది. బట్ ఏమైందో తెలీదు. ఫైనల్గా చూడాలన్నమాట. తనైతే ఆప్షన్లో ఉంది, ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. అండ్ బిగ్ బాస్ లిస్ట్ అయితే అఫీషియల్గా వచ్చింది మనకి ఇంకా. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. సో 7 ఆటలో కిరాక్ సీత అందరికి తెలిసిన విషయమే. సో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్, బోల్డ్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. రీసెంట్గా బేబీ సినిమాలో కూడా చేసింది తను. అండ్ చిన్న వెబ్ సిరీస్. లాస్ట్ టైం వచ్చేసి మనకి తను బిగ్ బాస్ రివ్యూస్ కూడా కొంచెం ఫన్నీగా, కొంతమందికి మండే విధంగా కూడా తను రివ్యూ ఇచ్చిందనమాట. సో తనే ఇప్పుడు బిగ్ బాస్లోకి రాబోతుంది. సో ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. ఎవరికైనా సరే చూసి రివ్యూ ఇవ్వడం కావచ్చు, చూసి మాట్లాడడం ఈజీగా ఉంటుంది, కానీ వన్స్ దాంట్లో అడుగు పెడితేనే తెలుస్తుంది. సో కిరాక్ సీత అయితే లాస్ట్ టైం రివ్యూస్ ఇచ్చింది, దాని మీద కౌంటర్లు వేసింది, సెటర్లు వేసింది.
కానీ ఈసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. అండ్ తను చూడడానికి కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం మసాలా ఏమైనా క్రియేట్ చేస్తుందేమో అని చెప్పి చాలామంది అయితే ఎక్సైట్మెంట్గా ఉన్నారన్నమాట. సో కిరాక్స్ అయితే ఎలా ఆడుతుందో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి పవిత్ర జబర్దస్త్, మీకు అందరికి తెలిసిన విషయమే. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ కష్టపడుకుంటూ వస్తూనే ఉంది. సో కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. సో కన్ఫర్మ్ అవుతుందేమో నేనైతే అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ తను మంచి హార్డ్ వర్కర్. అండ్ రీసెంట్గా తన కారు కూడా యాక్సిడెంట్ అయిందన్నమాట. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తను వ్లాగ్ చేసుకుంటూ కొత్త ప్రదేశాలు చూపించుకుంటూ ఎవ్రీడే తన లైఫ్ స్టైల్ చూపించుకుంటూ కొంతమంది సెలబ్రిటీస్కి వెళ్ళి వాళ్ళ హోమ్ టూర్ చూపించుకుంటూ ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. సో 99% అయితే కన్ఫర్మేషన్ లేదు, కానీ లిస్ట్లో అయితే తన నేమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ గారు. సో ఎక్కువ శాతం అయితే మన ఇంట్లో అమ్మలకు అక్కలకి తెలిసి ఉంటారు తను. సో అందరు టీవీ ముందే ఉంటారు, మన బిగ్ బాస్ కూడా టీవీలో వస్తుంది కాబట్టి 100% అమ్మలు అక్కలు అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే టీవీలో ఎప్పుడు ఏడిపిస్తూ చేస్తూ ఉంటారు. సో బిగ్ బాస్లో తను ఏడవబోతున్నాడేమో అని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అందరికి అమ్మలకు అక్కలకి తెలుసు తన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏందనేది. సో మన యాదవ్ రాజు పటాస్ కొన్ని సినిమాల్లో, కొన్ని వ్లాగులు అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ప్రమోషన్స్ చేసుకుంటూ పటాస్తో మంచి కామెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. కొన్ని మూవీస్లో కూడా చేసిండు అండ్ చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. సో తను కూడా ఆప్షన్లో ఉన్నాడు అనమాట. 99% ఆప్షన్స్లో ఉన్నాడు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. సో కన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే చిన్న వాళ్ళు వెళ్ళి ఒక మంచి స్టేజ్కి వెళ్ళి వాళ్ళు ఇంకా మంచిగా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో మనం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట. సో కన్ఫర్మ్ అయితే బాగుంటుంది. ఒకవేళ ఆయన వస్తే కూడా నిజంగా మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఆయన వీడియోలు ఎలా ఉంటే అందరికి తెలుసు. సో బిగ్ బాస్లో కూడా మనకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఐ హోప్ తను సెలెక్ట్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక విష్ణుప్రియ, అందరు తెలుసు, యాంకర్, హీరోయిన్, ఐటమ్ సాంగ్ అండ్ ప్రతిసారి జిమ్ వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వ్యూవర్స్కి అలా టచ్లో ఉంటుందన్నమాట. సో తను కూడా 99% ఆప్షన్లో ఉంది. సో ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది నాకైతే బుర్ర పాడైపోతుంది, కానీ అందరు తెలిసిన వ్యక్తులే అనమాట. సో ఏ ఒక్కరు సెలెక్ట్ అయ్యి ఏ ఒక్కరు సెలెక్ట్ అవ్వకపోయినా కొంచెం బాధగా ఉంటుంది. బట్ ఎవరు సెలెక్ట్ అయినా సరే హ్యాపీగానే ఫీల్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ని తగ్గట్టే వాళ్ళకి వర్త్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన సనా గారు. చాలా టీవీ సీరియల్స్, చాలా పాత మూవీస్, కొత్త మూవీస్ అండ్ చిన్న మూవీ పెద్ద మూవీ అని ఆలోచించకుండా ప్రతి మూవీ చేస్తూనే ఉంటారు. సో మీ అందరికి తెలిసిన విషయమే. సో తను కూడా 99% కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఇంకా కన్ఫర్మేషన్ లిస్ట్లో ఉన్నారు. సో ఎవరు కన్ఫర్మేషన్ అయ్యేది తెలీదు, ఎందుకంటే మనకు ఆగదు కాబట్టి, ఏదైనా కొత్త షో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాలి కాబట్టి. సో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఎక్సైట్మెంట్తో ఎవరెవరు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ తీసుకొచ్చేసి మీకు కూడా తెలియాలి కాబట్టి తెలియపరుస్తున్నాను అనమాట. సో ఇంకా కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు, పేరు చెప్తే మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. సో ఊహించండి ఎవరై ఉండొచ్చు. ఆర్జే శేఖర్ భాష. అంతకుముందు రేడియోలలో వినిపిస్తుండే సార్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీకి అయితే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఆయన. ఎట్లా అంటే హీరో రాజ్ తరుణ్ గారు ఈ విషయంలో సో కొన్ని టీవీ షోస్లలో తనని అబ్యూస్గా మాట్లాడి చెప్పుతో కొట్టడం కూడా జరిగింది. సో తను అంత పేషెన్సీతో ఉండి కూడా ఎక్కడ భయపడకుండా తనకు తెలిసిన విషయంలో పోరాడుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాడు. సో అంత పేషెన్సీ ఉన్న వ్యక్తికి ఇంకేమని చెప్పండి, బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నా వచ్చి మీద పడ్డా సరే ఏమీ అవ్వదు, అలా ఉంటాడని నాకు అనిపిస్తుంది. సో హైప్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మోడల్ రవితేజ. సో తిననైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, సో ఏంటో తెలీదు మరి. తిని కూడా ఆప్షన్లోనే ఉన్నాడు. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ 50-50 ఉన్నాయి. ఆఫ్టర్ దట్ చూద్దాం, విల్ సీ. అండ్ నాగా మణికంఠ ఇన్ఫినిటంలో మంచి వెబ్ సిరీస్లు చేశాడు తను. అండ్ నేను రీసెంట్గా ఒక ఎపిసోడ్ చూశాను, ఓకే కనెక్టింగ్గా ఉంది, చూడడానికి కొంచెం స్మార్ట్గా ఉన్నాడు. మేబీ బిగ్ బాస్లో ఏమైనా లవ్ ట్రాక్స్ ఏమైనా ఇలా నడిపిస్తారేమో అని కొంచెం నాకు క్వశ్చన్ మార్క్గా ఉంది. బట్ చూద్దాం, మనం యూత్ కాబట్టి ఖచ్చితంగా మనకు అలాంటి సీన్లు మిస్ అవ్వం కదా మనం. సో ఖచ్చితంగా అలాంటి లవ్ ట్రాక్ నడుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది స్మార్ట్ బాయ్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. అండ్ ఇంకొచ్చేసేసి అలీ గారు బ్రదర్ ఖయ్యూమ్ గారు. నేను ఫస్ట్ ఆయనకు చూసిందైతే సూపర్ మూవీలో చాలా మంచి యాక్టింగ్ ఉంటుంది, ఒక ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ ఉంటుంది, మంచి ఫన్ క్రియేట్ అవుతుంది. అండ్ మన హీరో నాగార్జున సార్తో మొత్తం ట్రావెల్ అవుతూనే ఉంటాడనమాట. సో ఆ సినిమా నుంచే ట్రావెల్ కాస్త మనకి బిగ్ బాస్ దాకా వచ్చిందంటే ఐ హోప్ మోస్ట్లీ నా టాప్ 5లో ఉంటాడని అయితే నేను అనుకుంటున్నాను ఖయ్యూమ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్ యాంకర్ నిఖిల్ గారు. సో బ్రదర్ వీడియోలు అయితే నేను ఫాలో అవుతుంటా, కొంచెం మంచిగా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఆయన వాయిస్లో బేస్, ఆ ఎంటర్టైన్మెంట్, క్లారిటీ, కొన్ని కొటేషన్స్ చెప్తున్నాడు ఈ మధ్య.
ఐ హోప్ తను లోపలికి వెళ్ళిన తర్వాత తనకు తను కూడా మోటివేట్ చేసుకుంటూ ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. సో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కాంపిటీషన్ నేనే అనుకుంటున్నారు ఏంటి మీరంతా. ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తే నేను వెళ్తా, అలా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి మన సీజన్ 7లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లను మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 8 మన హిందీ బిగ్ బాస్ 8లో అయితే పాత కంటెస్టెంట్లు తీసుకొచ్చి లోపల కాంట్రవర్సీ క్రియేట్ చేసి కొంచెం మసాలా యాడ్ చేసి మొత్తం ఎక్కడ లేని ఫైటింగ్లు పెట్టి ఒక రేంజ్లో టీఆర్పీ అయితే తీసుకురావడం జరిగింది. సో మన తెలుగు బిగ్ బాస్లో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా దీంట్లో కొంతమంది మాత్రమే కన్ఫర్మేషన్ అయినారు, ఇంకా కొంతమంది కన్ఫర్మేషన్ అవ్వలేదు. సో ఫుల్ కన్ఫర్మేషన్ లిస్ట్ అయితే నేను 100% డేట్ ఫస్ట్ నాడు అయితే మీకు అందరికి ఇచ్చేస్తాను నేను. సో ఖచ్చితంగా. అండ్ బిగ్ బాస్ అయితే 90 days ఉంటుంది. ఏ సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం తింటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే మనకు ఖచ్చితంగా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మనలో మన ఇంట్రెస్ట్ కంటే పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి ఇంట్రెస్టింగ్ టాపికే మీ ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాను బిగ్ బాస్కి సంబంధించి. అస్సలు మీరు ఎవ్వరికి బోర్ కొట్టకుండా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎవరి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్లు ఎవరెవరైతే కన్ఫర్మేషన్ అయిందో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, వాళ్ళ ఇంట్లోతో కావచ్చు, ప్రతి ఒక్కరితో మోస్ట్లీ ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ చూస్తూనే ఉండండి